అన్న మేము 1:100 ఎందుకు అడుగుతున్నాం అంటే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ గా స్పీచ్ ఇచ్చినందుకు కాదు మేము అడిగేది. ఫస్ట్ టైం నోటిఫికేషన్ క్యాన్సిల్ అయింది, ఎగ్జామ్ క్యాన్సిల్ అయింది పేపర్ లీక్ అయిన వల్ల. సెకండ్ టైం ఏమైంది, ఎగ్జామ్ క్యాన్సిల్ చేశారు బయోమెట్రిక్ లేనందువల్ల. మా తప్పు కాదు అది, టీఎస్పీఎస్ లో తప్పు. మాది 3 సంవత్సరాలు వేస్ట్ అయినాయి. ఫస్ట్ టైం పాస్ అయ్యి ఇప్పుడు పాస్ గానే పరిస్థితి ఏంది? సెకండ్ టైం మంచి మార్కులు వచ్చి ఇప్పుడు పాస్ గానే పరిస్థితి ఏంది? 3 పరిస్థితి ఏంది? అందరికీ న్యాయం చేయాలన్నా, అందుకనే మేము 1:100 ఇవ్వమని అడుగుతున్నాం. మేము అందుకే అడుగుతున్నాం. బట్టి విక్రమార్క గారు చెప్పినందుకు డిమాండ్ చేసిన పిల్లలని తెలివి తక్కువగా మేము మాట్లాడలేదు. అందరూ అప్పులు చేసుకొని మా 563 నోటిఫికేషన్లకు 563 నోటిఫికేషన్ కి ఫస్ట్ టైం వచ్చింది కాబట్టి అడుగుతున్నాం. బట్టి విక్రమార్క పక్కన పెట్టండి, ఆయన కూడా అప్పుడు సపోర్ట్ చేసినారు. కానీ ఇప్పుడు ఎందుకు సపోర్ట్ చేస్తారు? మాట్లాడతారు చెప్పండి. ఇప్పుడు మీరు 1:100 ఇష్యూ ఒకటి సారీ ఓకే సర్లే 1:100 అనే డిమాండ్ పైకి వచ్చిన తర్వాత జియో నెంబర్ 55 ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది. జియో నెంబర్ 29 ని మళ్ళీ అమలులోకి తీసుకొచ్చిన తర్వాత టీఎస్పీఎస్సీ మన సీఎం గారు, శేషాద్రి గారు సీనియర్ ఐపీఎస్, నికోలస్ గారు వీళ్ళందరూ కూర్చొని చైర్మన్ గారు కూర్చున్న తర్వాత దీన్ని ఒక జియో ఒక కాపీ నోట్ విడుదల చేశారు. మీరు చూశారో లేదు? ఇగో వాళ్ళు క్లియర్ ఇచ్చారు మేడం. టు బి నోటెడ్ దట్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్ notified cannot be changed once the examination process is being any substantial change of like number of candidates to be shortlisted to mains of against the rule and mode notification is the honorable court or సంతోషం అన్న. ఓకే అన్న, అర్థమైంది అన్న, అర్థమైంది. సరే మీరు అన్న కరెక్టే కదా. గ్రూప్ 1 నోటిఫికేషన్ అన్న, ఒకసారి నోటిఫికేషన్ ఇవ్వండి. మీ గ్రూప్ 1 the rules and regulations that have been let me finish Anna. The rules and regulations that are quoted in the notification cannot be changed. Ade kada meer annedi. Then why you people have changed the date, extended the date for 2 days? ఎందుకు చేంజ్, ఎందుకు ఎక్స్టెండ్ చేసి 1,30,000 మందిని కొత్త అప్లికెంట్స్ ఎందుకు తీసుకొచ్చినారు అంటే అది మీ ఇష్టమేనా? అది రూల్ చేంజ్ కావాలి. ఇది డిమాండ్ వచ్చింది కాబట్టి మీరు 2 రోజులు డేట్ ఎక్స్టెండ్ చేసి 1,30,000 మందిని కొత్త అప్లికెంట్స్ తీసుకొచ్చారు. అది డిమాండ్ ఉన్నది కాబట్టి చేశారు, రూల్స్ చేంజ్ చేశారు మీరు. కానీ మేము అడుగుతున్నాం ఏంది, మాది డిమాండ్ అన్న. ఇక్కడ నోటిఫికేషన్ రద్దు ఒక డిజాస్టర్ ఏర్పడ్డది. ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ తోట చూడాలి. జనరల్ గా జరుగుతున్నటువంటి కేరళలో కూడా ఈవెన్ మీరు కేరళ ప్రకారం అన్నారు, కేరళలో శాంక్షన్ స్టాఫ్ ఎంత 1,660 మంది. వాళ్ళు రెగ్యులర్ గా అన్ని చేసుకుంటున్న అక్కడనే 1:75 ఉన్నది. మనకు 13 సంవత్సరాల తర్వాత వచ్చిన 12 సంవత్సరాల తర్వాత పుష్కరాల కాలం తర్వాత అన్నారు. ఇక్కడ 2 సార్లు లీక్ అయిపోయి పేపర్లు అన్ని కొన్ని కారణాల వల్ల రద్దయింది. అలాంటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సర్కమ్స్టాన్సెస్ దృష్టిలో పెట్టుకోవాలి. మీరు నోటిఫికేషన్ అన్నప్పుడు ఎవరు అడగక ముందు మీరు చేసిర్రు. మేడం అన్న ఇప్పుడు అన్న ఏమన్నాడు, రూల్స్ కెనాట్ బి చేంజ్ ఇన్ నోటిఫికేషన్ అన్నారు కదా. 2 days ఎందుకు ఎక్స్టెండ్ చేస్తారు? అది రూల్ చేంజ్ చేస్తారు మీరు, అంటే మీకు నచ్చినప్పుడు మీరు చేంజ్ చేస్తారు. దాంట్లో క్లియర్ గా ఏముందంటే అవకాశం ఏమని అడుగుతున్నాం కాబట్టి అవకాశం ఏమని అడుగుతున్నాం మేము. ఇప్పుడు కూడా చెప్పండి, ప్రభుత్వం ఇవ్వచ్చు ఎక్కడైనా లీగల్ లిటిగేషన్ చెప్పండి. ఇప్పుడు 563 పోస్టులు ఉన్నాయి. ఇవి జరగాలంటేనేమో ఈ ప్రక్రియ కొనసాగాలి. ఇది 1:50 అనేది ఒకటి గుర్తుపెట్టుకో. ఇది ఏ మాత్రం చేంజ్ చేసినా న్యాయ నిపుణులతో సంప్రదించి ప్రభుత్వం ఆలోచన. ఎవరన్నా న్యాయ నిపుణులు? ఎవరు? అడ్వకేట్ జనరల్ గారు ఎవరన్నా? ఎవరన్నా న్యాయ నిపుణులు? ఎవరు ఈ కాంగ్రెస్ పార్టీ మీరు మా నిరుద్యోగుల ప్రభుత్వం ఇంతవరకు న్యాయ నిపుణులు అన్నప్పుడు న్యాయ నిపుణులతో ఒక ఇప్పుడు ప్రభుత్వాలు ఎప్పుడు కూడా సొంత ప్రయోజనాలకు ఉండదు, ప్రజల గురించి
కేసీఆర్ లాగా మోనోపాలి కాదు. మళ్ళీ ఒక నిమిషం చెప్పింది టాపిక్ డైవర్ట్ చేయొద్దు ప్లీజ్, సొల్యూషన్ చెప్పాలా. ఓకే, గత ప్రభుత్వం 2 సార్లు గ్రూప్ 1 నిర్వహించడంలో విఫలమైంది పూర్తిగా. విఫలమైందని ఆ పార్టీని ఒడగొట్టినా ఇట్లా పదయాత్ర చేసి వెళ్ళిపోతున్నా ఎందుకండి? ఒకటి నేను ఒకటి చెప్తున్నా, ఇక్కడ అందరు ఆలోచన ఒకటి ఫస్ట్ మీ డౌట్స్ అడగండి. ఇక్కడ నేను ముందే చెప్తున్నా, పార్టీలకు కాదు సొల్యూషన్ మనం వెతకదాం. ఇప్పుడు మీరు బీఆర్ఎస్ కేసీఆర్ కేటీఆర్ అంటే టాపిక్ ఎక్కడో పోతుంది, మనం కొంత సొల్యూషన్ వెతుకుదాం. మీరు క్వశ్చన్ వేయండి, వాళ్ళు ఆన్సర్ వేస్తారు. డౌట్ మీరు అడగండి, డౌట్ ఆయన చెప్తారు, మధ్యలో మీరు చెప్పండి. కానీ ఇక్కడ ఎంత మంది సరికి మెస్సీగా అర్థం కాదు చూసే వాళ్ళకి. అడగండి. డిఎస్సి ఎగ్జామ్ అవుతుందన్నా, టెట్ ఎగ్జామ్. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్ రాసిన వాళ్ళు, ఇప్పుడు టెట్ ఎగ్జామ్ రాసిన వాళ్ళకి 15-30 రూపాయల మీద మాట్లాడుతున్నారు. సరే సంతోషం, నువ్వు గ్రూప్ అయితే ఎత్తినావు కాబట్టి అదే అంటే ఇప్పుడు దాకా నువ్వు ఏమన్నా రూల్స్ కెనాట్ బి చేంజ్ అన్నారు. దెన్ వై హావ్ చేంజ్ ద రూల్స్. డేట్ 2 రోజులు ఎందుకు ఎక్స్టెండ్ చేశారు? ఎందుకు ఎక్స్టెండ్ చేసినామంటే డిమాండ్ వచ్చింది అంటారు. మళ్ళీ 1 ఇయర్ కూడా డిమాండ్ కదా అన్న. న్యాయ నిపుణులను సంప్రదించినాము మేము అని అంటారు. న్యాయ నిపుణులు ఎవరు మాకు చెప్పండి, మేము వచ్చి మాట్లాడతాం. మాతోటి అడ్వకేట్ జనరల్ గారా, ఎవరైనా సుప్రీంకోర్టు జడ్జా, హైకోర్టు జడ్జా, ఎవరు చెప్పండి అన్న, మేము వచ్చి మాట్లాడతాం. మీరు అవి చేయరు. అయిపోయిన క్వశ్చన్ గ్రూప్ 1 అన్న, గ్రూప్ 2 ఒక క్వశ్చన్ చెప్పండి. మేడం, మొన్న ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్ గా సీనియర్ ఐఏఎస్ ని పెట్టుకొని ఈ అంశం దాని మీద తెర మీదకి వచ్చింది. ముఖ్యమంత్రి గారు ఒకటే అన్నారు, అసలు 1:50 ఏంది, 1:100 ఏంది, అసలు 1:100 పెడితే మనకు నష్టం ఏంటి, 1:50 పెడితే మనకి ఇబ్బంది ఏంటి, దీనివల్ల ఏంటంటే పూర్తిగా అనుకుంటాం. అధికారులు కూడా మొత్తం కూడా విషయాన్ని తెలుసుకొని అన్ని విషయాలు మాట్లాడిన తర్వాత దీంట్లో ఏంటంటే గతంలో ఇది 1997లో ఒక జీవో వచ్చింది. జీవో వచ్చిన తర్వాత ఇప్పుడు బాలాజీ బడావా అనే ఒక సంబంధించి కమిషన్ కూడా వచ్చింది. అందరికి తెలుసు. వచ్చిన తర్వాత దేశంలో ఇది ఎక్కడ లేదు సార్, ఇక్కడే ఉంది. కాకపోతే గత ప్రభుత్వం ఇది మన 1:100 పెట్టింది, కొన్ని కులాలకే ఇది అవకాశం వచ్చింది. ఇప్పుడు ఏంటంటే 1:50 ద్వారా షెడ్యూల్ క్యాస్ట్ లో కులాలన్నిందరూ కూడా మనం అవకాశాలు ఇవ్వబోతా ఉన్నాం. ఇది మేజర్ గా ఇది ఉపయోగకరమైంది అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడారు. 1:55 బట్టి గారు ఏమైనా అసెంబ్లీలో మాట్లాడింది ఏంటంటే జీవో నెంబర్ 55 బిఫోర్ ముందు ఆయన అసెంబ్లీలో మాట్లాడాడు దీన్ని ఇంప్లిమెంట్. దాని తర్వాత ఏంటి, ప్రభుత్వం దీన్ని తీసుకొచ్చి 55 జీవోని రద్దు చేసి 29 జీవోని అమలులోకి తీసుకొచ్చిన తర్వాత ఈ అంశం దాని మీద ఏంటంటే ఇప్పుడు అధికారులు ఏమన్నారంటే 1:100 ఏంటంటే ఇప్పుడు 70,000 మంది వస్తారు, ఇప్పుడు 1:50 ఏంటంటే 31,000 మంది వచ్చారు. తేడా ఇది. ఎందుకంటే గత ప్రభుత్వంలో మీకు తెలుసు మన యూపీపీఎస్ లో కూడా ఇది గతంలో సుప్రీంకోర్టు కూడా ఇది కొట్టేసింది. జడ్జిమెంట్ పేరు చెప్పండి. మన మేడం త్రివేది జడ్జిమెంట్. ఇప్పుడు సార్ త్రివేది జడ్జిమెంట్ అన్నాడు కదా మేడం. త్రివేది జడ్జిమెంట్ లో ఏమైందంటే అన్న, ఫస్ట్ ఆఫ్ ఆల్ 700 పోస్టులు ఉంటే 700 పోస్టులను 400 పోస్టులకు తగ్గించడం వల్ల క్యాండిడేట్స్ ని ఇంటర్వ్యూలో పిలిచిన వాళ్ళని కూడా తగ్గించినారు. సో అందుకు అది సుప్రీంకోర్టు ఏం చేసింది, యూపీఎస్సీ జడ్జిమెంట్ కరెక్ట్ అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చింది అన్న. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టడీ అయ్యండి అన్న, జడ్జిమెంట్ ని స్టడీ చేసింది. కానీ మన దగ్గర పోస్టులు తగ్గించలేదు, పెంచినారు. సో దానికి సంబంధం లేని దానికి తీసుకొచ్చి దీనికి లింక్ పెట్టేసి మీరు మాటలు మాట్లాడడం అంటే చాలా మీ సరిపోదన్న. ఇది మీరు మాట్లాడినాక నేను ఒకటి మాట్లాడతా. అది 99 బ్యాచ్. ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు మనకు సీఎంఓ ఉన్నారో ఆయన పేరు ఇప్పుడు ఉన్నటువంటి సీఎంఓ మనకు శేషాద్రి గారు ఐఏఎస్ బ్యాచ్. అది అన్న ఇంకొకటి అన్న, ఇక్కడ అన్న ఎవరు మాట్లాడద్దు, నేను అన్నను స్ట్రైట్ ఫార్వర్డ్ గా అడుగుతా. అన్న క్వశ్చన్ టు ఆన్సర్ ఇద్దరమే. కాంగ్రెస్ ప్రభుత్వం దళిత బహుజనుల పార్టీ కదా, వాళ్ళకి మేలు చేసే పార్టీ కదా అన్న. నేను ఇబ్బంది పెట్టదలుచుకోలే, స్ట్రైట్ గా పార్టీ కాబట్టి నువ్వు 55 జీవో ఉన్నప్పుడు నీకు ఏంటంటే ఓన్లీ ఓపెన్ పోస్టులకు 31,000 మందిని ఇప్పుడు ఏదైతే 563 మందికి వస్తున్న గత నోటిఫికేషన్ 503 పోస్టులకు 1:50 ప్రకారం తీస్తే 30,000 పోస్టులు. 30,000 పోస్టులకు ఓపెన్ పోస్టులు 209 పోస్టులు వస్తున్నాయి. ఈ 209 పోస్టులకు నీకు దాదాపుగా తీసేటటువంటిది 10,000. ఈ 10,000 లోపునే ఓపెన్ వాళ్ళు రావాలి, మిగతా రిజర్వ్డ్ పోస్టులకు రిజర్వ్డే రావాలి. ఈ రోజు 10,000 తీసేసి ఇలా ఏదైతే నీకు కట్ ఆఫ్ 30,000 మందికి తీస్తున్నావో ఆ 30,000 లోపు ఓపెన్ వాళ్ళు మొత్తం రావచ్చు. ఆ ఓపెన్ వాళ్ళు మొత్తం వచ్చినాక ఈ ఓపెన్లో 30,000 మందిలో ఎస్సీ ఎస్టీ బీసీ రెస్పెక్టివ్ కమ్యూనిటీస్ ఎక్కడైతే షార్ట్ ఫాల్ అవుతున్నారో అక్కడ ఏదైతే షార్ట్ ఫాల్ వస్తుందో కావాల్సినటువంటి నెంబర్ సిగ్నిఫికెంట్ నెంబర్ లేదు, వీళ్ళ యొక్క
రిప్రజెంటేషన్ లేదని చెప్పేసి నువ్వు ఇప్పుడు ఏదైతే ఒక 3,000 తక్కువ తీసుకున్నావు ఆ తక్కువ తీసుకోవాలి అంటే ఈడ నువ్వు పెంచుతున్నటువంటి 20,000 మందిలో ఎవరికి ఎక్కువ అవకాశం ఇస్తున్నావు? ఓపెన్ వాళ్ళకి ఇస్తున్నావు. ఇంత జరుగుతున్నప్పుడు ఓపెన్ కట్ ఆఫ్ ఎంత, ఎస్సీ ఎస్టీ కట్ ఆఫ్ ఎంత, బీసీ కట్ ఆఫ్ ఎంత, ఇది అందుకు చెప్పలేదు. ఇవాళ 30,000 మందిలో ఓపెన్ ఎంతమంది వచ్చారు? 20,000 మందిలో ఓపెన్ ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలకు అవకాశం ఉండే. ఈరోజు ఇంకొకటి మేడం, ఈరోజు 29 జీవో వల్ల ఏమవుతుందంటే ఓపెన్లో వచ్చిన పిల్లోడు ఇలా ఎస్సీ వాడు ఒక 90 మార్కులు వచ్చి ఓపెన్లో ఉంటే వాడి కులంలో 500 మంది ఒక 10 పోస్టులు ఉన్నాయి, 10 పోస్టులకు 500 మందిని తీసుకోవాలంటే ఈ ఓపెన్లో ఎస్సీ పిల్లలకు 400 మంది వస్తే ఈ 500 మంది పోస్టులు ఉన్నాయి రిజర్వేషన్లు తీసుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు. ఈడ 500కు ఆల్రెడీ ఓపెన్లో 400 ఉన్నారు, ఇంకొక 100 మందికి అవకాశం ఉంటుంది ఈ 29 జీవో వల్ల. ఇలా ఎవరిని ఒక పెద్ద జీవం తీసుకొచ్చినప్పుడు ఒక జీవం తీసేస్తున్నప్పుడు కనీసం ఈ కింది వర్గాలకు ఈరోజు నేను ఎందుకు పోయినా ఇవాళ మా కులాలకు అన్నిటికీ జరుగుతుంది సామాజిక న్యాయము. కాంగ్రెస్ ప్రభుత్వంలో దొరల పాలన అన్న చెప్పబట్టికే కదా ఇవాళ మేము పోయింది. మరి అంత జీవం తీసేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏం ఫీడింగ్ ఇచ్చారు? ఎందుకు ఇవాళ మాకు 31,000 మందిలో ఓపెన్లకు అవకాశం ఇచ్చారు, 10,000 మందిలో ఓపెన్ వాళ్ళకి అవకాశం 29 జీవో వల్ల 55 జీవో. సంతోషం. గ్రూప్ 2 ఎగ్జామ్ లాస్ట్ టైం పోస్ట్పోన్ అయింది. కూర్చొని ధర్నా చేసుకున్నాం మేడం లాస్ట్ టైం. ఈసారి మాకు అవకాశం ఇచ్చినారా మేడం? ఏం చేసినారు మేడం? దిల్సునగర్లో పోలీసులు పెట్టి అరెస్ట్ చేస్తున్నారు, వాట్సాప్ గ్రూపులు చెక్ చేస్తున్నారు. ఒక్క నిమిషం అన్న, మీరు సామరామోహన్ రెడ్డి అన్న ఏమన్నాడు? మా పార్టీ ఎక్కడ కూడా క్యాన్సిలేషన్ గురించి కొట్లాడిన దాఖలు లేవన్నారు అన్నా. మీకు ఆ రోజు ఎవరు పార్టీ బలమూరు వెంకట గారు అవునా? ఈ రోజు ఎందుకు వస్తలేదు? ఈ రోజు ఏమైంది అంటారు మరి? ఇందాక రాష్ట్ర 2 సార్లు అదే ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడు కూడా చెప్తున్నాను, ప్రభుత్వం ఏర్పడిన కాంచి గత ప్రభుత్వంలో ఏ ప్రజాప్రతినిధి కూడా కనీసం గైడ్ చూడలేదు. ఇప్పుడు తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడ్డాక బలమూరు తెలంగాణ రాష్ట్రంలో 20 రోజుల నుండి అన్న ఒక్క క్వశ్చన్ అన్నా, నువ్వు సమాధానం చెప్తూ ఒకటి మేడం ప్రజాప్రభుత్వం